హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే వర్క్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్స్కి ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చిందనమాట. ఫుల్ వర్క్ వచ్చింది. నెక్ కూడా చాలా బాగుందన్నమాట. నీట్ ఫినిషింగ్ తోటి వర్క్. ఇది మీషోలో బుక్ చేసినట్టున్నారు. క్లాత్ అయితే ఇది ఫ్రంట్ నెక్ మొత్తం బాగానే ఇచ్చాడు, కానీ ఫ్రంట్ పార్ట్కే కొంచెం కష్టపడ్డాను అనమాట. అయితే ఇది మొత్తం కొలతల ప్రకారమే కట్ చేస్తాను అనమాట. ఇది ఆల్రెడీ నాకు అంతకు ముందు కూడా ఇచ్చారు. కొలత ప్రకారమే ఒక 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేసి ఇచ్చాను. అవి సెట్ అయినాయి అని చెప్పి ఈ బ్లౌజ్ కూడా నాకే ఇచ్చారనమాట. అయితే ఇది పొడవు 15 ఇంచెస్, దానికి కొంచెం ఫ్రంట్ హెవీ చెస్ట్ అనమాట. ఎందుకంటే ఫీడింగ్ చేస్తుంది పిల్లలకి. సో అందుకని పాత బ్లౌజులు ఏమీ సెట్ అవ్వట్లేదని చెప్పి ఇంకా కొత్త బ్లౌజులు ఉంటుంది ప్రకారం స్టిచ్ చేయమంటుంది అనమాట. ఇక్కడ నేను పొడవు 15.5 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్. మొత్తం కొలత ప్రకారమే స్టిచ్ చేస్తానండి, కరెక్ట్గా సరిపోతుంది. నెక్ వచ్చి 2.5 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ పెట్టాను అనమాట. నెక్ పొడవు వచ్చి 9 ఇంచెస్ పెడుతున్నాను. 9 ఇంచెస్ పెట్టి ఇక్కడ 3 ఇంచెస్ ఇలా గీసాను, కానీ నేనేమి కట్ చేయలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్లౌజుకి నెక్ ఇచ్చేసాడు కాబట్టి కట్ చేయట్లేదు. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నేను వెడల్పు ఖర్చుకి 2 ఇంచులు కట్ గీసాను, కానీ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో 2 ఇంచులు ఇవ్వలేదండి వాడు. సో అందుకని చెప్పేసేసి ఇక్కడ 4 ఇంచెస్ డార్స్కి గీస్తున్నాను అనమాట. పొడవు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. ఇక్కడ మనకి ఖర్చులోకి అంటే నడుము పట్టి వేసినప్పుడు కొంచెం క్లాత్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే వెళ్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఇలాగ స్ట్రైట్ లైన్ గీసేస్తున్నాం అనమాట. అప్పుడు వెస్ట్కి చెస్ట్కి సరిపోతుంది. మళ్ళీ మనం మార్క్ చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఎలాగో డార్స్ వేస్తాం కాబట్టి. ఇక్కడైతే ఆర్మ్ హోల్ ఈ విధంగా గీసేస్తాను అనమాట రౌండ్ స్కేల్ తోటి. అంతే, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. మనకి ఆది బ్లౌజ్ కన్నా ఇలాగా ఒకసారి వంటాది ప్రకారం ట్రై చేయండి. కొలతలు తీసుకొని పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను బ్యాక్ పార్ట్ కట్ చేయగానే హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసి 4 ఫోల్డ్స్. అక్కడ మనకి ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది. దగ్గర సుమారు ఈ వర్కే 9.5 ఇంచెస్ ఉంది. అంటే ఇక్కడ 10 ఇంచెస్ దాకా తీసుకోవాలి, కానీ ఇక్కడ నేను కొలత ఏమో జస్ట్ 7 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను అనమాట. అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కానీ ఇక్కడ మనకి హ్యాండ్ లెంత్ వచ్చి ఫుల్ వర్క్ ఇచ్చాడు కాబట్టి నేను ఆ వర్క్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 10.5 ఇంచ్ పెట్టి డౌన్ 3 ఇంచెస్ పెట్టాను అనమాట. 3 ఇంచెస్ పెట్టి ఇక్కడ రౌండ్ వచ్చి నాకు 15 ఇంచెస్ కావాలి. సో 15 ఇంచెస్కి ఇలా కర్వ్ దగ్గరికి క్రాస్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్ లైన్ గీసుకొని ఇక్కడ నుంచి డౌన్ ఈ విధంగా గీసేస్తాను అనమాట. ఇది హ్యాండ్ కటింగ్. తర్వాత ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఇలాగ లౌత్ అయితే తీసేస్తాను. ఇక్కడ కిందన రౌండ్ వచ్చేసేసి 5.5 ఇంచ్ అంటే 11 ఇంచెస్ 2 ఇంచెస్ కట్స్ అనమాట. అంతే, ఇంకా ఆర్మ్ హోల్స్లో నేను క్లాత్లు ఏం వేయలేదండి, కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చు కొంచెం తక్కువ ఇచ్చాడు కాబట్టి క్లాత్. మనం ఇది లైనింగ్ క్లాత్ ఉందని నేను 2 ఇంచెస్ పెట్టాను, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంతే, అంతకుమించి ఏమి ఇవ్వలేదన్నమాట. చాలా తక్కువ ఇచ్చాడు. అంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే సరిపోదండి. అది ఎలా కట్ చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లోతు అయితే కట్ చేశాను. హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆర్మ్ హోల్ స్ట్రైట్ పీస్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ 2 కోణాలు ఇలాగ స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా క్రాస్గా ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు సేమ్ కలర్ వల్ల కనిపించట్లేదు, ఈ విధంగా అనమాట. చూడండి, అప్పుడు క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా మొత్తము నేను ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ కట్ చేయలేదండి. కట్ చేయకుండా స్టిచ్ చేశాను కాబట్టి కట్ చేయలేదు, ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ వాళ్ళు కర్వ్స్ ఇచ్చేసాడు కాబట్టి. ఇక్కడ 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసి మార్క్ చేసుకొని ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి ఒక మార్కు, అక్కడి నుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, పైకి 1 ఇంచ్ ఒక మార్కు, ఈ విధంగా చేసుకొని ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రంట్ నెక్కి, కానీ కట్ చేయలేదు. ఒకసారి
మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా పైకి ఒక లైన్ తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ షోల్డర్ 2.5 ఇంచెస్ ఉండాలి. నార్మల్గా నేను ఇలా గీసాను కానీ కట్ చేయలేదు. ఇక్కడ ఇటు నుంచి కిందకి మార్చారు. ఇక్కడ హెవీ చెస్ట్ అని చెప్పాను కదా, దానికోసం నేను మళ్ళీ మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 13.5 ఇంచెస్ నార్మల్గా పెట్టుకుంటామండి, కానీ అమ్మాయి ఫీడ్ చేస్తుంది కాబట్టి ఒక్క 1/2 ఇంచ్ కొంచెం కిందకి మార్క్ చేశాను. అంటే 12 ఇంచెస్ చెస్ట్ పాయింట్ ఉందన్నమాట. సో 12 ఇంచెస్ ఉందంటే మనకి మెయిన్ టక్స్ వచ్చేసేసి 2 ఇంచెస్ అన్నా పెట్టుకుంటాం కదా. ఇక్కడ నుంచి మళ్ళీ చూపిస్తున్నాను, క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. సో అందుకని చెప్పేసేసి ఇక్కడ 12 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం 2 ఇంచెస్కు 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం కదా మెయిన్ టక్స్. ఇక్కడ 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది కదా కుట్టులో, స్టిచ్చింగ్ పాయింట్లోకి. ఈ విధంగా గీసాను అనమాట. గీసి ఇక్కడ నుంచి పైకి మార్క్ చేసేసాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కిందకి కొంచెం ఇలాగా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, ఫీడింగ్ చేసే వాళ్ళకి, మదర్స్కి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ ఇలా మార్క్ చేసేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ లైనింగ్ అయితే కరెక్ట్గా కట్ చేసేసా, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికల్లా చాలా కష్టపడ్డాను అనమాట. ఎందుకంటే వాడు క్లాత్ అయితే ఇవ్వలేదు. ఒక పార్ట్కి వచ్చింది, ఇంకో పార్ట్కి క్లాత్ లేనే లేదు అసలుకి. దాంతో కొంచెం ఈ క్లాత్లో అడ్జస్ట్ చేసి కట్ చేయాల్సి వచ్చిందనమాట. అది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మనము మగ్గం వర్క్ దగ్గర కుట్టించుకున్నది వేరు, ఇలా బుక్ చేసుకున్న వాటికి వేరనమాట. మగ్గం వర్క్ కొంచెం వాళ్ళు చూసి మార్క్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే క్లాత్ని బట్టి వాళ్ళు స్టిచ్ చేసి ఇలాగా చేసేస్తారు. ఇక్కడ చూడండి, అసలుకి ఖర్చులు అనేది లేదు. దీని పక్కన ఇచ్చాడు, ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చాడు, బాగానే ఉంది. హ్యాండ్స్కి కూడా ఖర్చు ఏమి ఇవ్వలేదు పెద్దగాను. బ్యాక్ పార్ట్కి కూడా ఎక్కువ ఖర్చు ఏమి ఇవ్వలేదు, అటు సైడు ఇటు సైడు. నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వరకు ఇచ్చాడు. ఇక్కడ కోణం వరకు ఉంది కదా, దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసి కోణం కరెక్ట్గా ఇదిగోండి, ఇది ఈ ఆక్ అనేది కరెక్ట్గా ఉందో చూసుకొని మళ్ళీ మనం ఫోల్డ్ చేసింది హ్యాండ్ మీదకి వెళ్ళిపోతుంది, హ్యాండ్ మీదకి వెళ్ళకూడదు. అలాగ చూసుకొని జాగ్రత్తగా కట్ చేసాను అనమాట. మళ్ళీ హ్యాండ్ మీదకి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ హాఫ్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ హ్యాండ్కి వెళ్ళిపోతుంది, హ్యాండ్ కట్ అవ్వకూడదు. హ్యాండ్ కోణం ఉంటేనే హ్యాండ్ అందం అన్నమాట. సో ఇక్కడ 1 ఇంచ్ దాకా, ఒక 1/2 ఇంచ్ దాకా ఖర్చు అయితే పోతుంది అనమాట. ఇదిగోండి, అందుకని చెప్పి ఖర్చు అయితే రాలేదన్నమాట. ఇక్కడ కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసేసి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా చూడండి, షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా సరిపోయింది వర్క్ అయితే. నెక్కి వెడల్పు షోల్డర్ దగ్గర వర్క్ కరెక్ట్గా సరిపోయిందనమాట. సో 1 సైడ్ ఖర్చు వచ్చింది, ఇంకొక సైడ్ అయితే ఖర్చు రాలేదు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి 1/2 ఇంచ్ మాత్రమే వచ్చింది. సో దాన్ని చూసుకొని హ్యాండ్ కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా, ఇక్కడ ఎంత క్లాత్ అనేది వేస్ట్, ఎంత నెక్ అనేది అనవసరం, మనకి 9 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ 9 కన్నా ఎక్కువ ఇచ్చారు. సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్, కటింగ్. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్, హ్యాండ్స్ లోతుని చూసి మనం కట్ చేసుకోవాలండి. లోతు ఇక్కడ ఇటు సైడ్ వేస్తే ఇంకో హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ వేయాలన్నమాట. ఒకసారి రైట్ సైడ్ వేస్తే లోతు, ఇంకోసారి లెఫ్ట్ సైడ్ వేయాలి. అలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ పైన కట్ చేసేస్తున్నాను, కట్ చేసి సైడ్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కింద వైపు క్లాత్ ఉంది అని చూడబాకండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. కింద కూడా కర్వ్ డిజైన్ ఇచ్చాడనమాట. కర్వ్ డిజైన్ కూడా నేను నీట్గా స్టిచ్ చేశాను. మీకు ఫస్ట్ పిక్ చూపించాను కదా, ఫినిష్ అయింది. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి, చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చి కర్వ్ ఇటు సైడ్ వచ్చే విధంగా పెట్టేశాను. ఇది కూడా చూసుకోవాలి, 2 కర్వ్లు ఒకే వైపు వచ్చే విధంగా చూసుకోకూడదు. కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త కట్ చేయాలి. ఇక్కడ కోణం కూడా మిడ్ పాయింట్ వచ్చే విధంగా పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట, ఇలా జాగ్రత్తగా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. అటు సైడ్ ఇటు సైడ్ కూడా కట్ చేసేసాను. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చిన తిప్పలు ఇంకా ఫస్ట్ ఈ సైడ్ మటుకు వచ్చేసిందని చెప్పి కట్ చేసాను. కట్ చేశాక ఇంకొక పార్ట్ వేయాలి కదా, దాన్ని అడి తిప్పినా ఇడి తిప్పినా ఎక్కడ నాకు ప్లేస్ అయితే సరిపోలేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. చూడండి, ఇటైతే ఫ్రంట్ పార్ట్కి అయితే సరిపోతుంది కనబడేటట్టు అయితేనే. ఇంకొకటి ఇటువైపు తిప్పి వేయాలి కదా, చూడండి అడి తిప్పాను ఇడి తిప్పాను, చాలాసేపు విసిగిచ్చేసాను. ఇలా కాదురా అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా కట్ చేశాను అనమాట. ఇది నైట్ కట్ చేశాను, నైట్ 11:30 అయి ఉంటుంది.
ఇంకా ఇలా కుదరదు అని చెప్పేసేసి ఫ్రెష్గా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేశాను అనమాట. ఈ పార్ట్ మటుకు కట్ చేసాను, ఎందుకంటే ఇది మటుకు కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ పార్ట్కి వచ్చేసరికల్లా కుదరట్లేదు కట్ చేయటము. ఇక్కడ నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట, 6 ఇంచెస్ ఉందా లేదా అనేది. కరెక్ట్గా అయితే ఇచ్చాడు. సో ఇదైతే కట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే ఈ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఒక పార్ట్కి వచ్చింది, ఇంకో పార్ట్కి రాలేదు క్లాత్ అయితే. చూడండి, అలాంటప్పుడు ఇక్కడ నేను ఎక్కువ షోల్డర్ దగ్గర క్లాత్ అటాచ్మెంట్ వచ్చేటట్టు పెట్టుకోలేదు. మళ్ళీ ఇక్కడ తిరగామరగా కూడా చూసుకోవాలి. ఈ పార్ట్ ఎటు సైడ్ ఉందో కూడా చూసుకోవాలి. రెండు ఒకే పార్ట్స్ కింద కట్ చేసుకోకూడదు, ఎదురు బదురు వేసుకొని ఇది ఎటే వేసుకోవాలనేది చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ ఇక్కడైతే ఇప్పుడు ఒక పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని ఎదురు పెట్టుకొని ఇది సేమ్ అలానే రాకుండా ఎదురు బదురు పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఫ్రంట్ నెక్ మన వైపు ఉండేటట్టు పెట్టాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందాక ఫ్రంట్ నెక్ అటువైపు ఉంది కదా, ఫ్రంట్ నెక్ సేమ్ కట్ చేయలేదు. ఇక్కడ ఆర్మ్ హోలు షోల్డరు జాయింట్ పడలేదండి, ఇక్కడ డార్స్ దగ్గర జాయింట్ పడింది అనమాట. ఈ విధంగా కట్ చేసి ఇక్కడ మటుకు కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేశాను అనమాట, ఇంకో క్లాత్ వేసి. ఇలా ఈ జాకెట్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇదిగోండి, ఈ పార్ట్ అయితే క్లాత్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఇలాగే కోణం కరెక్ట్గా ఈ షేప్ ఉన్నది అయితేనే మనకి నీట్గా ఇక్కడ మనం అటాచ్ చేసేటప్పుడు బాగుంటుందన్నమాట. నేను కరెక్ట్గా ఆ షేప్లో ఉన్న క్లాత్నే ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను, ఈ విధంగా అన్నమాట. చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా సో ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను అనమాట. అంతే అనమాట ఈ వీడియో. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇదిగోండి, ఎదురు బదురు వేస్తే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తాను. షేప్ బెల్ట్ ఇక్కడి నుంచి 5.5 ఇంచెస్, అలానే ఇక్కడి నుంచి 3.5 ఇంచెస్ ఉంది, అంటే మొత్తం కలిపి 9 ఇంచెస్ అనమాట. నేను ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక సైడ్ ఏమో 4 ఇంచెస్, ఇంకొక సైడ్ ఏమో 3 ఇంచెస్ పెట్టేసేసి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ ఇలా కర్వ్ వచ్చే విధంగా ఇలా గీసేసుకోవటమే, అంతేనండి. షేప్ బెల్ట్ అయితే నేను 4 పొరల మీద కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకో క్లాత్ ఏం వేయాల్సిన పని లేకుండా ఇదే క్లాత్ సేమ్ క్లాతే 2 పొరలు వేసేస్తే కొంచెం షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవైపు ఇది 2 పొరల మీద ఒకేసారి వేసేద్దామంటే క్లాత్ అనేది లేదనమాట. సో 2 ఒకసారి అటు ఒకసారి ఇటు వేసి కట్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వేసేసి కట్ చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మిగిలిన పార్ట్ మెడ ముక్కలు ఏమీ లేవు కాబట్టి మెడ ముక్కలు జస్ట్ తిప్పి స్టిచ్ చేసేసేయచ్చు. మెడ ముక్కలు వేసి కుడితే బాగోదు, లుక్ బాగుతుంది అనమాట ఇలాంటి బ్లౌజులకి. అక్కడ వర్క్ ఉంది కాబట్టి నేను తిప్పి స్టిచ్ చేశాను మెడని. ఇప్పుడు ఏంటంటే ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి సరిపోతుందన్నమాట. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.